గురువుగారు కొంతమంది మాట వినాలి అని మరుగుమందు పెడుతూ ఉంటారు కదా. సో ఇలా పెట్టడం వల్ల ఏమైనా నష్టాలు జరిగే అవకాశం ఉందంటారా? మందు ప్రభావం వల్ల మనిషి ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుంది. మరుగు మందు మనిషికి రాసేటిది, కాలుకు రాసేది, మాడకు రాసేది, ఒంట్లో ఏదైనా పెట్టి తినిపించేది. ఈ మందుల వల్ల మనిషికి లోపల ఆరోగ్య సమస్య కుదురుపడి మనిషి రోజు రోజుకి ఆరోగ్యంగా క్షీణించిపోయి అతనిలో జీవకళ చచ్చిపోయి ఎవరైతే పెడతారో వాళ్ళకి బానిసైపోయి మనిషి ఎవరి మాట వినకోకుండా మనిషి చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. ఒంట్లో ఏడు ఎక్కువ పెరిగి తల వెంట్రుకలు కూడా రాలిపోతుంది. ఆ మనిషికి ఆ మందు ప్రభావితం వల్ల మనిషికి ప్రమాదం. అలాగా మందుని నమ్ముకోవటం ప్రమాదకరమైన విషయం. అర్థమైందా తల్లి? ఎవరైనా వశపరుచుకోవాలనుకున్నప్పుడు వశీకరణ అవసరం. వశపరుచుకోవాలనుకున్నప్పుడు అతన్ని బంధన చేసుకోవటం అవసరం. మందుపరమైన విషయాలలో పోవటం వల్ల మనుషుల ప్రమాదానికి ఇబ్బంది పాలయ్యి వాటి వల్ల మనుషులు ఇబ్బంది పడతారు. వాటిని మళ్ళీ కక్కపోపించాలి, వాళ్ళ ఒంట్లో ఉన్న మందుని బయటికి పోపించుకోవాలి. అది మా దగ్గరకు వస్తే చేతిలో పసర పోసి వాళ్ళకి మందు ఉందా లేదా చూసి వాళ్ళకి ఏ ప్రమాదం ఉందా లేదా అనేది మనం గమనించి వాళ్ళ ఒంట్లో ఒకవేళ ఉన్నా కానీ మేము మందు కక్కపోపిస్తాం. అది ఉంది అని ఎలా తెలుస్తుంది గురుగారు? మనిషిలో ఒంట్లో ఉంటే మనిషి ఆరోగ్య క్షీణించిపోతుంటది. మన దగ్గరకు వస్తే చేతిలో పసర పోస్తాం. చేతిలో పసర పోస్తే దాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఉందా లేదా తెలిసిపోతుంది. అవును. మరి ఆ మందు కక్కిస్తాను అన్నారు కదా గురుగారు, దాని వల్ల పూర్తిగా పరిష్కారం పూర్తి అవుతుంది? పరిష్కారం అవుతుంది. ఒంట్లో ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి బయటపడి అతని మందు ఒంట్లో ఉన్న మందుకి అది మోషన్ ద్వారాగో దేని ద్వారాగో అతనికి బయటకు వెళ్ళిపోయేటట్టు చేస్తాం. ఓకే గురుగారు, మరి ఈ మరుగు మందు పెట్టే వాళ్ళకి ఇలా అవుతుంది కదా, మరి ఇదంతా చేసే వాళ్ళకి ఏం అవ్వదు అంటారా? ఎందుకు అవుతుందమ్మా? పాపానాం పాప కర్మానం. ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పదు. ఒక మనిషికి బానిస అయిపోయినప్పుడు అవతలలో బానిస చేసుకుంటారు కదా. ముందు మనలో తప్పున్నప్పుడే అవతలలో మందు పెట్టేంత అవకాశం ఇస్తారు. వాళ్ళు పొరపాట్లకు పోయి వాళ్ళని అవకాశాన్ని చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఆరోగ్య పరంగా వాళ్ళని డబ్బు పరంగా మనిషి పరంగా గుంజుకోవటానికి చేసుకునే కర్మలి. అలాంటి కర్మల వల్ల దాన్ని అంటారు పాపానాం పాప కర్మానం. ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు. అలాంటి కర్మను వాళ్ళు అలా మోయాలి కాబట్టి మోస్తారు. అర్థమైందా తల్లి? వాళ్ళకి అలాంటి మందు పరంగా ఆలోచించటం, మనిషికి ఏమో బానిస కావటం, వీళ్ళు బానిస కావటం, అలాగ మనుషులు ఇబ్బంది పెట్టడం, అలాంటి వారి దగ్గరికి దూరంగా ఉండటం చాలా మంచిది. ఆ ఉచ్చులో పడ్డారు అంటే వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు వశపరుచుకోవాలి కదా. డబ్బు పరంగో దాని పరంగో ఏదో ఒక రకంగా వాళ్ళు లాక్కుండా పోతూ ఉంటారు. వాటి వల్ల వీళ్ళు నష్టపోతారు, వాళ్ళు నష్టపోతారు. దానివల్ల మనిషికి ప్రమాదకరమైన ఇబ్బందులు జరుగుతాయి. వాళ్ళ మనశ్శాంతి లేక నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అలాంటి అవస్థలు ఉంటే మన దగ్గర సంప్రదిస్తే మందు కక్కపోపిస్తాం, వాళ్ళ ఆరోగ్యాలు కుదురుపరుస్తాం, వాళ్ళ ఇంటికి అనుకూలంగా ఉండేటట్టు చేస్తాం, వాళ్ళ మనిషి పరిస్థితులు కుదురుపడేటట్టుగా అన్ని రకాలుగా మనం సరిచేయగలం. గురుగారు, ఇప్పుడు మరుగు మందు పెట్టే వాళ్ళకి ఏంటంటే మాకు పెట్టారేమో అని మేము క్లారిటీ తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు ఎలా క్లారిఫై చేసుకోవాలంటారు? ముఖ్యంగా మందు ఉన్న మనిషికి ఎదుటి వాడికి ఎవరైతే మందు పెడతారో వాళ్ళకి బానిసలు అవుతారు. ఆరోగ్యంలో నలుపు రకం వైట్ లో ఉన్న మనిషి అయినా బ్లాక్ ముఖం అయిపోతుంటది. కొన్ని రకాలుగా వేడితోని చాలా ముదిరిపోతేనేమో ఎంటికలు కూడా రాలిపోతాయి. మనిషి ఇలా మాట వినడు, ఇంట్లో నిలబడలేడు, మాటకు ఒకసారి అటే గుంజుతుంది పానం, మనిషి అటే ఎక్కువ డిపెండ్ అయిపోతుంటాడు. అలా ఉన్న మనిషికి మందు ఉందని గ్రహించాలి. ఎవరైనా మందు పెడుతున్నారేమో అని డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు గురుగారు? మనిషికి మందు ఉన్నది అని అనుకుంటే దాన్ని కక్కపోపించుకుంటేనే మంచిది. ఉన్నది తర్వాత దాన్ని ఏం చేయలేము. ఎవరైనా పెట్టే అవకాశాలు ఉన్నప్పుడు చాలా దూరం ఉంటాం మంచిది. దూరం ఉంటే సరిపోతుంది. అంటే గురువు గారు, ఈ మందు పెట్టడానికి కూడా కొన్ని రోజులు ఉంటాయంట? లేదు తల్లి, మందు పెట్టడానికి ఏ రోజైనా పనిచేస్తుంది. ఏ రోజైనా పనిచేస్తుంది. అది చెట్టు ఏరే మెడిసిన్ ఏం కాదు, చెట్టుకు సంబంధించింది. దానికి వల్ల అది ఎప్పుడైనా పెట్టచ్చు. ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.